అసలు మనం మాత్రమే ఎందుకు ఇంత చెండాలంగా తయారయ్యాం? మనమంటే మనందరము ఎవరైతే స్ట్రగుల్ అవుతూ సఫర్ అవుతూ కూడా బాధపడుతూ కూడా అస్సలు నోరు మెదపడం లేదు చూడు, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎట్లాగో జీవితం మొత్తము కూర్చొని ఒకటే సోఫాలోనో చైర్లోనో ఎక్కడ కూర్చుంటే అక్కడ చండాలంగా ఒకటే స్క్రాల్ చేసుకోవడం తప్ప జీవితంలో అంతకుమించి పెద్ద పీకేసే పనేం లేదన్నట్టు టైంపాస్ చేస్తున్నాం కదా. పనికి మాలిన వెధవలందరినీ మనం పెంచి పోషిస్తున్నాం కదా. అదే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను, నా అన్వేషణ యూట్యూబర్ గురించి. ఇంకెన్ని రోజులు ఇలాగే భరిస్తూ ఉందాం వీళ్ళందరినీ? మనము అనవసరంగా పెంచి పోషించి వాళ్ళకు మనం సంపాదన ఇస్తున్నాము, ఆర్థికంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవడానికి లేకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి మనం చాలా సపోర్ట్ చేస్తున్నామే. కానీ అట్లాంటి వాడు మనల్ని కించపరిచి అవమానపరిచి మనం చెండాలంగా మనల్ని తిడుతూ మన హిందూ లేదా మన హిందూ దేవతల గురించి కూడా చెండాలంగా మాట్లాడుతున్నా కూడా ఇంకా అట్లాంటి వాడికి సబ్స్క్రైబర్లు ఉంటున్నారా? ఇంకా వాని వీడియోలు చూస్తున్నారా? అసలు ఏమాత్రం మనకు సిగ్గు, శరము, రోష, లజ్జ, మానం, మర్యాద ఇలాంటివి ఏమీ లేవా? అలాంటి వాళ్ళన మనం పెంచి పోషిస్తున్నది. ఇంకా నోటికొచ్చిన కూతలన్నీ కూసేసి తర్వాత వచ్చి ఒకసారి చెప్పేస్తే సొల్యూషన్ వచ్చేస్తుందా? అంటే నీకు సబ్స్క్రైబర్లు తగ్గిపోయినప్పుడే నువ్వు వచ్చి సారీ చెప్పేసినంత మాత్రాన మేమందరం అన్ని నోరు మూసుకొని నువ్వు అన్నది పట్టించుకోకుండా వదిలేసి అయ్యో పాపం సారీ చెప్పాడులే అని చెప్పేసి మేము మళ్ళీ నిన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లేదా అతని వీడియోలు చూస్తూ కూర్చుంటామా మనము? నేను యాజ్ ఎ పర్సన్ ఈ రోజు వరకు అతనిది ఒక్క వీడియో చూడలేదు. జస్ట్ అతను నాకు ఇన్ఫర్మేషన్ అంటే నాలెడ్జ్ ప్రకారంగా ఒక యూట్యూబర్ ఉన్నాడని తెలుసు, ఏదో పనికి వాళ్ళ చెత్త వీడియోలు చేస్తాడని తెలుసు. కానీ అతనికి ఇంతమంది ఫాలోవర్లు, ఇంతమంది పిచ్చి జనాలు అతను ఇంకా ఫాలో అవుతున్నారు, అతని వీడియోలు చూస్తున్నారు. వాడు ఇంత దారుణంగా మన ఇండియాలో ఉన్న దేవతల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడిన తర్వాత కూడా మనంత పనికి మాలిన శుంఠలు వేదాలు ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతున్నారో అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళను మాత్రం మనము ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. ఇది తప్పు, 100% తప్పు. మీ మనోభావాలను కించపరిచిన వ్యక్తి దగ్గర కూడా మీరు ఇంకా మౌనంగా ఉంటూ ఏదో తప్పు చేశాడులే క్షమించేద్దాంలే, అతని వీడియోలు బాగుంటాయిలే అని స్క్రాల్ చేసుకుంటూ అతనికి మీరు ఇన్కమ్ సోర్స్ ఇస్తున్నారంటే మీరు అతన్ని ఇండైరెక్ట్గా మీరే అతన్ని పెంచి పోషిస్తున్నారు. అతను ఇవన్నీ మాట్లాడడానికి కారణం కూడా మీరే. ఇదే నా ఫీలింగ్ లేదా నా ఒపీనియన్. చిచి, ఇప్పటికైనా కళ్ళు తెరిచి సీరియస్లీ అన్సబ్స్క్రైబ్ అర్జెంటుగా కొట్టండి అట్లాంటి పర్సన్స్ని. మనల్ని, మన జాతిని, మన గౌరవాల్ని, మన దేవుళ్ళని, మన దేవతల్ని లేదా మన సెంటిమెంట్స్ని, ఎమోషన్స్ని వీటన్నిటిని కించపరుస్తున్న వాళ్ళని ఎందుకు భరించాలి మనము? ఎందుకు వాళ్ళని పోషించాలి మనము? అర్జెంటుగా మీరు అనుకున్నది అంటే సపోజ్ నేను చెప్పింది ఏమాత్రం 1% అన్న కరెక్ట్ అని అనుకుంటే మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే అర్జెంటుగా దాన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.